హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో ఆల్ లేటెస్ట్ టెక్నాలజీస్, జీరా, స్ప్లంక్, నోడ్, రియాక్ట్ ఇంకా చాలా వీడియోస్ చేస్తున్నాను. సో ప్లీజ్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ వీడియోలో నేను ఫీచర్ ఫ్లాగ్స్ గురించి చెప్తున్నాను. ఫీచర్ ఫ్లాగ్స్ ఆర్ ఫీచర్ టోగుల్స్ అని కూడా అంటారు, వీటిని టాగిల్స్ అని కూడా అంటారు. ఈ టాగిల్స్ ఈ సెట్టింగ్ ఎందుకు వాడతారంటే, ఇది సాఫ్ట్వేర్ని కంట్రోల్ చేయడానికి. మన అప్లికేషన్లో చాలా ఫీచర్స్ ఉంటాయి, వాటిని ఎనేబుల్ చేయొచ్చు, డిజేబుల్ చేయొచ్చు రిలీజెస్ ప్రకారం. దాన్ని మనం ఫీచర్ ఫ్లాగ్స్తో చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చు. ఈ ఫీచర్ ఫ్లాగ్స్ కాన్ఫిగర్ చేయొచ్చు సేమ్ మన అప్లికేషన్ దేని మీద ఉందో సేమ్ హోస్ట్ మీద. ఈ ఫీచర్ ఫ్లాగ్స్ అనేవి కాన్ఫిగర్ చేయొచ్చు, తర్వాత రన్ చేయొచ్చు, ఆ డేటా స్ట్రక్చర్డ్గా ఉంచవచ్చు. స్టేబుల్గా ఈజీగా మేనేజ్ చేయడానికి ఫీచర్ ఫ్లాగ్స్ అనేది వాడతారు. అసలు ఫీచర్ ఫ్లాగ్స్ ఎందుకు వాడతారు? ఎందుకంటే ఇది పాసిబుల్ ఇంటిగ్రేషన్ ఇన్కంప్లీట్ ఉన్న ఒక పెద్ద అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఏదైనా ఫీచర్స్ అనేవి ఫీచర్స్ రిలీజ్ చేయాలనుకుంటే ఈ ఫీచర్ ఫ్లాగ్స్ అనేవి వాడతారు. ఈ ఫీచర్ ఫ్లాగ్స్ మనని ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్లో కూడా టెస్ట్ చేయడానికి అలో చేస్తాయి. ఏదైనా కొత్త ఫంక్షనాలిటీ చిన్న గ్రూప్ ఆఫ్ యూజర్స్కి మనం ఇవ్వాలనుకుంటే ఫీచర్ ఫ్లాగ్స్ ఎనేబుల్ చేస్తూ ఈ ఫంక్షనాలిటీని మనం ఒక గ్రూప్ ఆఫ్ స్మాల్ యూజర్స్కి ఇవ్వచ్చు. ఇది చాలా హెల్ప్ అవుతుంది కంటిన్యూస్గా ఇంటిగ్రేట్ చేయడానికి, కొత్త కోడ్ని మనం రిలీజ్ చేయడానికి క్లయింట్స్కి ఫ్రీక్వెంట్గా ఈ ఫీచర్ ఫ్లాగ్స్ అనేవాళ్ళు చాలా ప్రాజెక్ట్స్లో వాడతారు. ఇది చాలా సింపుల్ కూడా. ఈ ఫీచర్స్ ఎనేబులింగ్ చేసుకుంటూ బేస్డ్ ఆన్ ఎన్వైర్న్మెంట్ కాంప్లెక్సిటీని తగ్గించడానికి, కష్టాన్ని తగ్గించడానికి, ఫంక్షనాలిటీస్ కావాల్సినవి రిలీజ్ చేయడానికి ఈ ఫీచర్ ఫ్లాగ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఇంకొకటి దీని గురించి ఇంపార్టెంట్ ఏంటంటే నెట్వర్క్ రిక్వెస్ట్స్. సో ఏమన్నా అవాయిడ్ చేయొచ్చు అనమాట వాటిని. ఒకవేళ మనం ఏదైనా కాన్ఫిగర్ చేసుకుంటే, సో మన ఫీచర్ ఫ్లాగ్స్ కన్ఫిగర్ చేసుకున్నప్పుడు హోస్ట్ మీద రన్ చేసినప్పుడు మనం నెట్వర్క్ రిక్వెస్ట్ని అవాయిడ్ చేయడానికి ఇది బెస్ట్గా యూస్ అవుతుంది. ఎందుకంటే ఇది అవుటేజెస్ ఏమైనా ఉన్నా, ఏదైనా జరుగుతున్నా, సిస్టమ్స్ అనేవి స్లో అయిపోయినా, ఇష్యూస్ ఉన్నా, మనకి మేనేజ్ చేయడం హార్డ్గా అనిపించినప్పుడు, అలాంటప్పుడు ఫీచర్ ఫ్లాగ్స్ అనేవి పెట్టుకున్నప్పుడు నెట్వర్క్ మీద ఎనీ టైం ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఫెయిల్యూర్స్ ఉన్నా, ఒకవేళ రెస్పాన్స్ అనేది లేట్ అవుతున్నప్పుడు, దాన్ని థ్రాట్లింగ్ అంటారు. రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది కరెక్ట్గా లేనప్పుడు అప్పుడు ఈ ఫీచర్ ఫ్లాగ్స్ మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో ఇది చాలా కామన్ ప్రాసెస్ రన్ చేసినప్పుడు సర్వర్లెస్ ఎన్వైర్న్మెంట్స్లో అయినా, ఏదైనా ఎన్వైర్న్మెంట్ స్కేలప్ చేయాలన్నా, స్కేలప్ డౌన్ చేయాలన్నా, ఏదైనా థ్రాట్లింగ్ అంటే రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది స్లో ఉన్నప్పుడు దాన్ని మనం కంప్లైంట్ చేయాలన్నా, ఇవన్నీ మనం ఫీచర్ ఫ్లాగ్స్తో చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ క్యాచ్ ఏదైనా డేటా ఉన్నా కదా, దాన్ని క్యాచ్ చేయడానికి లోకల్ డేటా స్టోర్లో ఏదైనా కాంప్లెక్సిటీ అనేది కోడ్లో పెరిగిపోతున్నప్పుడు, ఏదైనా ఇష్యూస్ ఎక్కువ ఉంటున్నప్పుడు క్యాచింగ్ ద్వారా చేయొచ్చు. అండ్ ఫీచర్ ఫ్లాగ్తో కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. దీని ద్వారా మన లేటెన్సీ అంటే రిక్వెస్ట్ రెస్పాన్స్ టైం చాలా ఈజీగా మెరుగుపడుతుంది. సో ఏదైనా రిక్వెస్ట్ అనేది రెస్పాన్స్ అనేది బేస్డ్ అపాన్ ద రెస్పాన్స్ టైమ్ ఆఫ్ ద సిస్టమ్ అనేది ఈజీగా వస్తుంది. సో ఇంతకుముందు చాలా ఎక్కువ టైం లేటెన్సీ అనేది చాలా మనకి అందుబాటుని లేటెన్సీ జరుగుతూ ఉంటుంది. దాంట్లో కన్సిస్టెన్సీ ఒక పద్ధతి ప్రకారం మెయింటైన్ అవ్వటం, రిక్వెస్ట్ అని కరెక్ట్గా వెళ్ళటం, కరెక్ట్గా రెస్పాన్స్ అవ్వటం అనేది లోకల్ ఎన్వైర్న్మెంట్లో హార్డ్ అయినప్పుడు ఈ ఫీచర్ ఫ్లాగ్స్ అనేవి వాడతారు. ఈ ఫీచర్ ఫ్లాగ్స్ చాలా స్టోర్ చేసుకుని ఎక్స్టర్నల్గా వాల్యూస్ని దాని కాన్ఫిగరేషన్ ద్వారా మేనేజ్ చేసుకుంటే, అది కాన్ఫిగరేషన్ చేంజెస్ ద్వారా మోడిఫై చేసుకుంటే ప్రొడక్షన్లో ఈ పొటెన్షియల్ అవుటేజెస్ అనేవి మనం తగ్గించవచ్చు. ఇంకొకటి ఫీచర్ ఫ్లాగ్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ మనం అవాయిడ్ చూసుకోండి. దాని ద్వారా మన ఫీచర్ ఫ్లాగ్స్ ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ చాలా ప్రాజెక్ట్స్లో ఆల్రెడీ యూజ్ చేసుకుంటూ ఉన్నారు.
కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ లైక్ చాలా క్విక్ అండ్ ఈజీ వే టు సెట్టింగ్స్ చేంజ్ అవ్వడానికి, ఏదైనా కాన్ఫిగర్ చేయడానికి ఫీచర్ ఫ్లాగ్స్ని వాడుతుంటారు. ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అనేవి ఒక స్ట్రింగ్ లాగా ఉంటాయి. అవి సాఫ్ట్వేర్స్ రీడ్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అని చేసినప్పుడు, ఆ స్ట్రింగ్స్ పార్స్ చేసినప్పుడు ఆ ప్రాపర్ డేటా టైప్స్కి ఆ కాంప్లెక్సిటీని తగ్గించడానికి ఈ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అనేవి చాలా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువ వాడుతుంటారు. కానీ అవి స్ట్రక్చర్డ్గా ఉండవు, గ్లోబల్గా స్కోప్ చేయాలి. దాని ద్వారా చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది కరెక్ట్ ఫార్మాట్ కాదు, యాజ్ పర్ ద స్టాండర్డ్ కాదని నేను భావిస్తాను. సో ఇక్కడ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అని కరెక్ట్ కాదని నేను భావిస్తాను. సో దీనివల్ల గ్లోబల్ స్కోప్ అనేది చాలా కాంప్లెక్సిటీ, చాలా కష్టం పెరిగిపోతుంది ఈ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ వల్ల. ఈ ప్యాకేజ్ చేయడం హార్డ్ అవుతుంది. ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల సాఫ్ట్వేర్లో దాన్ని వెంటనే లోడ్ చేయాలి, వాల్యూస్ మనం సెట్ చేయాలి, కమాండ్స్ రన్ చేయాలి, స్క్రిప్ట్ రన్ చేయాలి, ఇదంతా చాలా ఉంటుంది. సాఫ్ట్వేర్స్ రన్ చేయాలి, మళ్ళీనేమో ఫైల్ ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఇదంతా కాకుండా మనం ఫీచర్ ఫ్లాగ్స్తో మనం ఈ ఫీచర్స్ అనేవి ఈజీగా కన్సిస్టెంట్గా రిలీజ్ చేసుకోవచ్చు. హార్డ్ కోడ్ ఉన్న ఏదన్నా కోడ్ ఉన్న రిలీజ్ చేసుకోవచ్చు. సో దీంతో గైస్ నేను కన్ఫిగరింగ్ ఫీచర్ ఫ్లాగ్స్ అనేవి సాఫ్ట్వేర్ ఎలా చేయాలనేది నెక్స్ట్ స్క్రీన్షాట్లో చెప్తున్నాను. సో ఈ ఇంక్లూడింగ్ స్ట్రక్చర్ డేటా లైక్ JSON అన్న YAML ఫైల్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో స్క్రిప్ట్స్లో చూపించినట్టు ఫీచర్స్ కస్టమర్ ఐకాన్ ఎనేబుల్ చేసి ట్రూ చేయడం, ఎప్పుడు రిలీజ్ డేట్ మనం బిల్లింగ్ అలర్ట్స్లో మనం ఉంచడం, డేట్ ఫార్మాట్ కన్సోలింగ్, అలాగే YAML ఫైల్లో కూడా ఎనేబుల్ చేయడం, డిజేబుల్ చేయడం. ఈ ఫ్యూచర్ ఫ్లాగ్స్ అనేవి YAML ఫైల్లో కోడ్ చేసి రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది మనం మెన్షన్ చేసుకుని ఈ డేట్ ఫార్మాట్ అనేది కరెక్ట్గా ఉంచుకుంటే మనకి నెట్వర్క్ ఇష్యూస్ నుంచి మనం అవాయిడ్ చేసుకోవచ్చు. మన ఫ్యూచర్ ఫ్లాగ్ కాన్ఫిగరేషన్ అనేది చాలా ఈజీ. నేను ఇప్పుడు చూపించిన ఫైల్స్ ప్రకారం ఇది JSON ఫైల్లో అయినా సరే, YAML ఫైల్లో అయినా సరే, మనం ఈ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకుని హోస్ట్ని మనం ఈజీగా రన్ చేసుకుంటే అవుటేజెస్ అనేవి అవాయిడ్ చేయొచ్చు, నెట్వర్క్ ఫెయిల్యూర్స్ అనేవి తగ్గుతాయి, ఉండవు కూడా. సో ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ ఈ JSON YAML అనేది మనం ప్రాపర్ స్ట్రక్చర్లో డేటా అనేది కరెక్ట్గా అప్రాపరేట్గా పెట్టుకొని ఈ బిల్టిన్ సిస్టమ్స్ చేసుకుంటే మన ఫ్యూచర్ ఫ్లాగ్స్ అనేవి అవి జస్ట్ లోడ్ అవుతుంటాయి ఫంక్షనాలిటీలోకి వాల్యూస్తో డిపెండ్ అయ్యి. సో దాని ప్రకారం మనం ఎనేబులింగ్ అన్న డిజేబులింగ్ అన్న ఫీచర్స్ చేసుకోవచ్చు. ఆ ఫంక్షనాలిటీని కూడా చాలా ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చు అండ్ కాన్ఫిగరేషన్ కూడా బాగా మేనేజ్ చేసుకోవచ్చు. సో దీంతో గైస్ నేను సమ్మరీ చెప్పాలంటే, ఈ స్ట్రక్చర్గా ఒక కాన్ఫిగరేషన్ ఫైల్స్ పెట్టుకుంటే మనం ఫీచర్స్ ఫ్లాగ్స్ని చాలా బెస్ట్గా మేనేజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ కంగారు పడి నెట్వర్క్ ఇష్యూస్ వల్ల అదంతా అవాయిడ్ చేయొచ్చు ఈ ఫీచర్ ఫ్లాగ్స్ వల్ల. అండ్ మన ఎన్వైర్న్మెంట్ చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు స్పెసిఫిక్ సెట్టింగ్స్ ద్వారా, సెంట్రల్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ద్వారా. ఇంకా చాలా పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కాన్ఫిగరింగ్ చేసినప్పుడు సాఫ్ట్వేర్స్లో. దానివల్ల మనకి ఈజీగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీంతో నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. సో డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్ అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.